అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ నిరక్షరాస్యత. నిజంగా నేనే నిందితురాలినంటారా? ఆ రోజు నేను సొంత నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఈరోజు చూడవలసి వచ్చేది కాదేమో. నన్ను మీరు శాశ్వతంగా వదిలి వెళ్ళిన రోజు సానుభూతి తెలపడం పోగా అందరూ చెప్పిన మాటలు గుర్తొచ్చినప్పుడు నాపై నాకే అసహ్యం వేస్తుందండి అంటూ భర్త ఫోటో ముందు నిలబడి కన్నీటితో భర్తనే చూస్తుంది రేవతి. అంతలో గది తలుపు వద్ద కొడుకు గొంతు, అమ్మా, ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలను వదిలి రావని, కానీ నిన్ను ఒంటరిగా నేను వదలలేను. 2 నెలలకు ఒకసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదూలే అంటూ ఊరిలో ఉన్న తల్లిని తనతో పాటు తీసుకెళ్ళాడు. సొంతంగా ఇల్లు, ఆఫీస్ కార్, ఇలా అన్నీ సమకూర్చాడు కొడుకు. మంచి ఉద్యోగం, అలాగే పెళ్ళీడుకొచ్చాడని కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది రేవతి. కోడలు అంజు ఉద్యోగం చేస్తుంది. ఒక్కతే కూతురు కావటంతో గారాబంగా పెంచారు తల్లి తండ్రి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే అత్తగారిని నిరక్షరాస్యురాలిగా భావించి తన ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది అంజు. ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను అనే గర్వంతో అంజు ఇంటి పనులు చేసేది కాదు. రేవతి కొత్త కోడలిని ఏమీ అనేది కాదు. పెళ్ళయ్యాక వారానికి కొత్త కోడలితో ఇంట్లో పూజ చేయించాలని కొందరు ఆడవాళ్ళని ఇంటికి పిలిచింది రేవతి. వంటగదిలో వంట చేస్తున్న రేవతి అంజుని సహాయం చెయ్యమని పిలిచింది. నేను మీలాగా పనీపాటు లేకుండా ఉన్నానా? అయినా నేను ఇంటి పనులు చేస్తానని ఎలా అనుకున్నారు? ఇంటి పనులు, వంటింటి పనులు ఏవీ నేను చెయ్యను అన్నది అందరికీ వినపడేట్టు. రేవతి తన కోడలికి చూపులతో సైగ చేసింది, గట్టిగా అరవకు, అందరూ ఏమనుకుంటారు అని. అత్తగారి చూపులకు అంజు మరింత కోపంగా, నన్ను మీ చూపులతో కంట్రోల్ చేయాలని చూడకండి, నన్ను బందీగా ఉంచాలనుకుంటున్నారా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజు మాటలకు వచ్చిన వారంతా చూస్తూ ఉండిపోయారు. కోడలి మాటలు రేవతికి కూడా బాధ కలిగించాయి. కానీ ఆవిడ అందరి ముందు కోడలిని ఏమీ అనలేదు. అంతలోనే టాపిక్ మార్చి, అందరూ భోజనాలకు పదండి, ఈరోజు మొదటిసారి నా కోడలు దేవుడి నైవేద్యంగా సేమియా పాయసం తన చేతులతో వండింది అంటూ గొప్పగా చెప్పుకుంది రేవతి. నిజానికి రేవతి గారే వంటంతా వండారు. అందరి భోజనాలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో రేవతి అంజుని పిలిచి, అంజు, అందరికీ తాంబూలమిచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకో అన్నది. ఇంతమంది కాళ్ళు నేనెందుకు మొక్కాలి? ఇంత చదువు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న నేను వీళ్ళందరి కాళ్ళు మొక్కాలా? నేను మీలాగా ఊరికే ఇంట్లో పడి ఉంటున్నానా అందరి కాళ్ళు మొక్కుతూ కూర్చోవడానికి? నాకు లోపల చాలా పని ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన ఇంటికొచ్చిన ఆడవాళ్ళు, ఏంటి రేవతి ఇలాంటి అమ్మాయిని కోడలిగా తెచ్చింది? పెళ్ళైన కొత్తలోనే ఇలా ఉంటే తరువాత పరిస్థితి అనుకుంటూ వెళ్ళిపోయారు. ఒకరోజు అంజు మామయ్య అంజుని చూడడానికి వస్తున్నానని ఫోన్ చేశాడు. అతనొక పెద్ద బిజినెస్ నడుపుతున్నాడు. అంత పెద్ద బిజినెస్ నడుపుతున్న మామయ్యకు ఇంట్లో ఉన్న చదువులేని అత్తగారితో పరిచయం చేయడం చిన్నతనంగా భావించి బయట రెస్టారెంట్లో కలుద్దామని చెప్పింది అంజు. మరుసటి రోజు అంజు మరియు రాజేష్ అతన్ని కలవడానికి వెళ్ళారు. అంతలో అంజు మామయ్య రాజేష్తో, మీ పెళ్ళికి రాలేకపోయాను, అందుకే అంజుని మిమ్మల్ని కలవాలని వచ్చాను అన్నాడు. అంకుల్, పర్వాలేదు, మిమ్మల్ని కలిశాము, చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాజేష్. భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ముగ్గురు మాట్లాడుతుండగా సంభాషణలో అంజు మామయ్య ఇలా చెప్పారు, ఈ నగరంతో నాకు కొన్ని గుర్తులున్నాయి. 15-20 సంవత్సరాల క్రితం బిజినెస్ పని మీద ఇదే నగరానికి వచ్చాను. కొందరు దొంగలు నా కారు మీద దాడి చేసి
నా వద్దనున్న చాలా మొత్తాన్ని మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని అపహరించారు. అప్పుడు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వెంటనే అక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్ సహాయంతో నా డబ్బు మరియు డాక్యుమెంట్స్ నాకు అందాయి. బిజినెస్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అవి. తరువాత ఇంతగా సహాయం చేసిన ఇన్స్పెక్టర్కు కలవాలని, ధన్యవాదాలు తెలపాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. అప్పటికే ఆవిడ ఉద్యోగానికి రాజీనామా చేసిందని తెలిసింది. ఆవిడ పేరు నాకు బాగా గుర్తు, రేవతి అన్నాడు. అంజు తన మేనమామ మాటలు విని ఆశ్చర్యపోయింది. అత్తగారి పేరు కూడా రేవతినే కదా? లేదు, మా అత్తగారు చదువులేని నిరక్షరాస్యురాలు. ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ ఎలా అవుతుంది? ఆమె రోజంతా ఇంటి పనుల్లో మరియు వంటగదిలో బిజీగా ఉంటుంది. నేను ఆమెను తిట్టినా సమాధానం కూడా చెప్పలేదు. మామయ్య ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా ధైర్యంగా ఉండేదని చెప్పారు. మా అత్తగారికి అస్సలు ధైర్యం లేదు. అందుకే ఆవిడ అయ్యి ఉండదు అనుకుంది. అయినా ప్రపంచంలో రేవతి పేరుతో చాలామంది ఉన్నారు. అంతలో రాజేష్, అంకుల్, మీరు మా పెళ్ళికి కూడా రాలేదు. అందుకే ఇప్పుడు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు. అంజుకి తన మామయ్యను ఇంటికి తీసుకెళ్లాలని లేదు. అయినా మామయ్య ముందు అంజు ఏమీ మాట్లాడలేదు. ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అంజు తన మామయ్యను హాల్లో సోఫాలో కూర్చోమనింది. తన అత్తగారిని పిలిచి, అత్తయ్య, మా మామయ్య వచ్చారు, కాస్త టీ తీసుకొస్తారా అన్నది. కాసేపటికి టీ మరియు పకోడాలు చేసి తీసుకువచ్చింది రేవతి. రేవతిని చూడగానే అంజు మామయ్య లేచి నిలబడి నమస్కారం చేసి తనకంటే పెద్దదైన రేవతి కాళ్లను మొక్కబోయాడు. రేవతి గారు, నేను మీకోసం చాలా వెతికాను, కానీ మీరు నా అంజు అత్తగారని తెలీదు. ఏంటమ్మా అంజు, మీ అత్తగారు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారని నాతో చెప్పనే లేదు అన్నాడు పక్కనే నిలబడ్డ అంజుతో. మామయ్య మాటలు విని అంజు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. మీరేం మాట్లాడుతున్నారు మామయ్య? మా అత్తయ్య సబ్ ఇన్స్పెక్టర్ కాదు, ఆమె సాధారణ గృహిణి. ఆవిడ సబ్ ఇన్స్పెక్టర్గా ఉండటమేంటి? మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. నాకు సహాయం చేసిన ఇన్స్పెక్టర్ గారిని నేనెలా మర్చిపోతాను? నేను ఇప్పటి వరకు మాట్లాడింది ఈవిడ గురించే. టీ మరియు స్నాక్స్ ప్లేట్ని డైనింగ్ టేబుల్ మీద ఉంచి, నేను సబ్ ఇన్స్పెక్టర్ రేవతి, మీరు నిజమే చెప్పారు అన్నది రేవతి. ఈ మాట అత్తగారి నోటి నుండి విని అంజుకి తల తిరిగినంత పనే అయింది. అంతలో అంజు మామయ్య, బహుశా మీరు నన్ను గుర్తించకపోవచ్చు, కానీ నాకు మీరు బాగా తెలుసు. ఒకసారి మీరు దొంగల నుండి నా బిజినెస్ డాక్యుమెంట్స్ మరియు పెద్ద మొత్తంలో నగదు తిరిగి నాకు అందేలా చేశారు. అవి నాకు చాలా ముఖ్యమైనవి. వాటి కారణంగానే నేను ఈరోజు ఒక స్థాయిలో నిలబడగలిగాను. సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చాను. కానీ మీరు రాజీనామా చేశారని తెలిసింది. అక్కడే ఉండి అందరి సంభాషణ వింటున్న కొడుకు రాజేష్, అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మనం ఊరిలోనే ఉన్నాం. నాతో కూడా నువ్వెప్పుడు ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశావని చెప్పలేదే. అసలు రాజీనామా ఎందుకు చేశావు? కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తన గతాన్ని చెప్పుకొచ్చింది తల్లి. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకుంటానమ్మా, తల్లితో అన్నది 17 సంవత్సరాల రేవతి. 10వ తరగతి వరకు చదివించగలిగాము. ఇక ఇంటి పరిస్థితులు నీకు తెలుసు కదా. నీ తర్వాత నీ చెల్లెలికి పెళ్లి చెయ్యాలి, తమ్ముడిని కాస్తో కూస్తో చదివించాలి. పెళ్ళయ్యాక నీ భర్త చదివిస్తాడులే అన్నది తల్లి. నిజమా అమ్మా? అయితే నేను పెళ్లి చేసుకుంటా అంటూ సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది రేవతి. ముసలి అత్తామామ, వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంతో ఇంటిని నడుపుతున్న భర్త జగదీష్. ఇది రేవతి అత్తగారింటి పరిస్థితి. చిన్న వయసు కాబట్టి రేవతికి ఇంటి పని అంతగా వచ్చేది కాదు. కానీ
ఇంటి పెత్తనమంతా అత్తగారిదే కాబట్టి అత్తగారు తిట్టి మరీ రేవతితో పని చేయించేది. ఇంట్లో పనంతా అయ్యాక అప్పుడప్పుడు భర్తతో పాటు పొలానికి వెళ్ళి సహాయం చేసేది. ఎప్పుడూ చదువులో ముందుండే రేవతికు చదువుకోవాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. కానీ తన మనసులోని మాట ఎప్పుడూ భర్తకు చెప్పలేదు. భర్త జగదీష్ రేవతిని బాగానే చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఏడుస్తూ ఉన్న భార్యను చూసి, రేవతి, ఏమైంది? అమ్మ ఏమన్నా అన్నదా అని అడిగాడు భర్త. అలాంటిదేమీ లేదంటూ కళ్ళు తుడుచుకొని, మీకు టీ తీసుకువస్తాను అంటూ వెళ్ళబోయింది. రేవతి, ఏమైందో చెబితే కాని వెళ్ళనివ్వను అన్నాడు భర్త. భర్తతో తన మనసులో మాటను చెప్పుకుంది. నాకు చదువుకోవాలనుంది, పెళ్లి తర్వాత నీ భర్త చదివిస్తాడు అన్నది అమ్మ. అందుకే నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి కనబడటం లేదు అని భర్తతో చెప్పింది. అందులో ఏముంది రేవతి, ఖచ్చితంగా చదువుకో. అమ్మతో ఒక మాట చెప్పి ఆ ఏర్పాట్లు చూస్తాను అన్నాడు జగదీష్. మరుసటి ఉదయం తల్లితో భార్య చదువు గురించి చెప్పాడు కొడుకు. కొడుకు మాట వినగానే తల్లి, ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి నీ భార్య? చదువు లేదు, ఏమీ లేదు, ఇంటి పని సరిగ్గా చెయ్యమను అంటూ కొడుకు మాటలను తీసిపారేసింది. కానీ అమ్మా, ఇంట్లో పని చేశాక తను చదువుకుంటుంది, అలా అయితే నీకు ఏమీ పర్వాలేదు కదా? ఎంత మార్చేసింది కొడుకుని. నా ఎదురు నిలబడి ఒక్క మాట ఎదురు చెప్పని కొడుకు ఈరోజు భార్యకు సపోర్టు చేస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇప్పుడేమయ్యిందని ఇంతలా అరుస్తున్నావు? తనకు చదువుకోవాలనుంది, రేపే కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు జగదీష్. తల్లి కొడుకును విడదీశావు కదా, కళ్ళు చెల్లబడ్డాయా అంటూ అక్కడే నిలబడిన రేవతిని చూస్తూ అన్నది అత్తగారు. అత్తయ్య మాటలకు కళ్ళ వెంట నీటితో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది రేవతి. రేవతిని ఇంటర్ కాలేజీలో చేర్పించాడు జగదీష్. ఇంట్లో పనంతా చేసి చదువుకోవడానికి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి పనంతా చేసి చదువుకునేది. రోజులు గడుస్తూ ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. తర్వాత డిగ్రీ కాలేజీలో చేర్పించాడు భర్త. అనారోగ్య కారణంగా జగదీష్ తండ్రి మరణించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తయ్య సూటిపోటి మాటలు, అలాగే భర్త సపోర్టుతో డిగ్రీ పూర్తి చేసింది రేవతి. ఏవండి, నా చివరి కోరిక ఒకటి మిగిలి ఉంది. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక. సెలక్షన్స్కి వెళ్తాను అని భర్తను అడిగింది. నువ్వు చదువుకోవడమే ఇష్టం లేని అమ్మను ఎదిరించి చదివించాను, ఇక ఈ పోలీసు ఉద్యోగాలంటే? అలాగే నాకు కూడా ఇష్టం లేదులే రేవతి, ఆలోచన మానుకో అన్నాడు భర్త. ప్లీజ్ అండి, ఒక్కసారి ట్రై చేస్తాను, జీవితంలో ఇంకేదీ అడగను అని బతిమాలడంతో సరే చూద్దాంలే అన్నాడు భర్త. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్స్ పడటంతో అప్లై చేసింది రేవతి. ఎట్టకేలకు తన చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఎస్ఐగా ఉద్యోగం సాధించింది. పక్క నగరంలోనే పోస్టింగ్ రావడంతో కుటుంబంతో అక్కడికి మారారు. కానీ భర్త అప్పుడప్పుడు వచ్చి ఊరిలోని ఇంటిని, పొలాలను చూసుకునేవాడు. ఉద్యోగంలో చేరిన 6 సంవత్సరాలకు రేవతి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. కానీ అత్తయ్య సూటిపోటి మాటలు తగ్గనే లేదు. కొడుకుకు 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంది రేవతి. కానీ మనమొకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచినట్టు ఒకరోజు ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో బస్సు యాక్సిడెంట్ వలన రేవతి భర్త మరణించాడు. ఆవిడ దుఃఖంలో పాలు పంచుకునేవారి కంటే ఎదురు సూటిపోటి మాటలు చెప్పేవారు ఎక్కువ. తనని అందరూ నీ వల్లే ఇదంతా జరిగింది, అసలు నువ్వు ఉద్యోగం అంటూ ఒకచోట, అసలు నువ్వు చదువు ఉద్యోగం అంటూ నగరానికి వెళ్ళకపోతే ఇంత జరిగేది కాదు అని మాట్లాడారు. ఇక అత్తగారైతే కొడుకును పొట్టన పెట్టుకున్నావు అంటూ అనరాని మాటలు అన్నది. పుట్టింటి ఆదరణ లేని రేవతి అత్తయ్య కొడుకుతో ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడుపుతుండేది.
భర్త సపోర్టు వలన ఇదంతా సాధించాను. అలాంటి భర్తే లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు అని జీవితం మీద విరక్తి చెంది ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి ఊరికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు భర్తతో పొలానికి వెళ్ళేది కాబట్టి వ్యవసాయ పనులు అలవాటు ఉన్న రేవతి తిరిగి వ్యవసాయం చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్న అత్తగారిని చూసుకుంటూ కొడుకును చదివించుకుంటూ ఊరిలోనే భర్త జ్ఞాపకాలతో ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అనారోగ్యం కారణంగా అత్తగారు మరణించారు. కొడుకు పెద్దవాడయ్యాడు. నగరంలో ఉద్యోగం సంపాదించాడు. అమ్మా, ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలను వదిలి రావని, కానీ నిన్ను ఒంటరిగా నేను వదలలేను. 2 నెలలకు ఒకసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదూలే అంటూ మళ్ళీ నా కొడుకు వలన ఇక్కడికి వచ్చాను. అత్తగారి గతాన్ని విన్న అంజు ఆమె దగ్గరగా వెళ్ళి, అత్తయ్య, మీరు సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశానని ఎందుకు చెప్పలేదు? నేను మిమ్మల్ని నిరక్షరాస్యురాలు అని చాలాసార్లు అవహేళనగా మాట్లాడాను. అప్పుడు కూడా నాతో మీరు ఎందుకు చెప్పలేదు? అంజు, నేను నీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నన్ను నిరక్షరాస్యురాలిగా భావించి నా మాటలను అసలు వినేదానివి కాదు. ఇంకా ఎలా చెప్పగలను? ఈరోజు అంజు అత్తగారి పట్ల తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడుతోంది. అత్తయ్య వృత్తిపరంగా సబ్ ఇన్స్పెక్టర్గా అయ్యుండి కూడా మీరు ఇంటి బాధ్యతలు నిర్వహించిన విధానం, అలాగే మామయ్య పోయాక కూడా మీరు జీవితంలో ఓడిపోకుండా ముసలి అత్తగారిని చూసుకుంటూ కొడుకును చదివించుకున్న విధానంకు మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో అత్తగారి ముందు నిలబడింది. అంజు, నిజంగా నువ్వు నీ ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్లయితే ఒక్క మాట గుర్తించుకో. ఎప్పుడూ నీ ముందు ఉన్నవారిని తక్కువగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరూ వారి పరిస్థితిని బట్టి వారి జీవితంలో ముందుకు వెళ్తారు అంటూ కోడలి కన్నీళ్లను తుడుస్తూ చెప్పింది రేవతి. ఈ కథపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.